హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అలపర్తి రామకృష్ణ గారు రచించిన చెరిగిన బొట్టు కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. చిమ్మ చీకటి, కుండపోతలా కురుస్తున్న వర్షం, హోరుగాలికి తాగి తూలుతున్నట్లుగా చెట్లు, అందంగా గీసిన చిత్రంపై నీళ్లు చల్లినట్లుగా ఉందక్కడ ప్రకృతి. వానకు ముద్దలా తడిసి చెట్టు కింద మునగదీసుకుని కూర్చున్న ముసలమ్మలా ఉంది ఆ పూరిల్లు. ఇంకా నిద్రపోలేదా? కంటి నిండా నిద్రపట్టే వయస్సా మనది? లయగా వినిపిస్తున్న బయట వాన చప్పుళ్ళు వింటూ కూర్చున్నాడు బలరామయ్య. నులక మంచం మీద నిద్రపట్టక మరో మంచం మీద దొర్లుతుంది బసవమ్మ. రేప్ సీన్తో గిలగిలా తన్నుకునే ఆడదానిలాగా కొట్టుమిట్టాడుతుంది హరికెన్ లాంతర్ వెలుగు. అబ్బాయి జాడేలేదు, నువ్వు పడుకోవే, ఈ గాలివాన్లో వాడెక్కడొస్తాడు? వస్తానని ఉత్తరముక్క రాశాడుగా. ఉదయం ఎసట్లో బియ్యం వేస్తుంటే కాకి కూడా అరిచింది. కాకి అరవడానికి ఏమొచ్చే గాని నువ్వు పడుకో. మళ్ళీ పొద్దున్నే లెగిస్తే గొడ్డులాగా ఇంటి పనంతా చేసుకోవాలి. చుట్టపీక వెలిగించే ప్రయత్నం చేస్తూ అన్నాడు బలరామయ్య. అగ్గిపుల్లలు నిమ్ముకోవటంతో ఎంత ప్రయత్నించినా చుట్ట వెలగలేదు. చూరులో దూర్చిన కొబ్బరి పీచు బయటకు లాగి దీపం దగ్గరకు చేరాడు. టప్ 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 పై కప్పుల నుంచి నీటి బొట్టు దుప్పటి మీద పడి చప్పుడు చేశాయి. మంచం పక్కకు లాక్కున్నాడు. చుట్టపీక పొగ బసవమ్మ ముక్కుపుటాలకు తగిలింది. మళ్ళీ చుట్ట తాగపోతేనే పగలల్లా దగ్గుతూనే ఉంటివి, గుణిగింది బసవమ్మ. సరే పడుకో, నీకెప్పుడు నా చుట్టగోలే. దాదాపు 60 ఏళ్ల నుంచి బసవమ్మ చుట్ట తాగుతూనే అంటూనే ఉంది. తను వింటూనే ఉన్నాడు. ముసలితనం వంటినంతా కప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ అలవాటు మానతాడా? చుట్ట తాగకపోతే ఏమీ తోచి చావదు. ముసలి తన్ని కంటికి రెప్పలా చూసుకోబట్టే తను రోగం రుష్టూ లేకుండా కాలం గడుపుతున్నాడు. ఆమె ఇంట్లో లేకపోతే కాలు చెయ్యి ఆడదు. ఎదురుగా ఉన్న చుట్టపీక కూడా కంటికి కనబడదు. పాత ముచ్చటొకటి బలరామయ్య మెదడులో దూరింది. పెళ్ళైన కొత్తల్లో పాల పిడత పొయ్యి మీద నుంచి దింపి పిడకలు ఆర్పేసి తన దగ్గరకొచ్చింది. నులక మంచంలో చోటిచ్చాడు తను. పాలు తోడు పెట్టావా? పాలు ఇప్పుడే కాగాయి, వేడి ఆరాక తోడేస్తాను. ఏం తొందరొచ్చిందని పక్కలో దూరావు అన్నాడు చిలిపిగా. ఛీ, చుట్టవాసన నీ దగ్గర అంటూ తన ముఖాన్ని పక్కకు నెట్టి వంటింటి వైపు పరిగెత్తింది. మెదడులో కదులుతున్న బసవమ్మ రూపును చెరిపేసి మనవరాలు గౌరీ వచ్చింది. గౌరీ పుట్టిన 6 ఏళ్ల తర్వాత తీసుకొచ్చాడు కొడుకు. అవును, వాడేం చేస్తాడు పాపం, దూరాభారం. చిన్న ఉద్యోగంతో పొట్ట గడవటమే కష్టంగా ఉంటే చీటికి మాటికి ఇక్కడికి ఎలా వస్తాడు? కోడలు చనిపోయినప్పుడు మాత్రం ఒక్కసారి తను వెళ్ళగలిగాడు. అప్పుడే కొడుకు మనవరాలు తన వెంట ఇక్కడికొచ్చారు. గౌరీ అచ్చంగా వాళ్ళ నాయనమ్మ పోలికే, బంగారపు బొమ్మ. నోట్లో బియ్యం పోసుకొని కళ్ళు చక్రాల్లా తిప్పుతూ తన దగ్గరకొచ్చింది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు తను. ఏమిటి అంటున్నావు గౌరమ్మ తల్లి? నోరు తెరిచి చూపించింది. చీ 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 చీ, ఎసట్లో బియ్యం తెచ్చుకొని తింటున్నావా? నీ పెళ్లి రోజు వాన కురుస్తుందిలే. వాన కురిస్తే ఎంచక్క వానా వానా చెల్లప్ప అంటూ ఆడుకుంటా. వాన్లో తడిస్తే నీ మొగుడు ఊరుకుంటాడా ఏమిటి? ఇద్దరం కలిసి ఆడుకుంటాం. నీకు నోటి నిండా కబుర్లేనే తల్లి, ఏది ఒక ముద్దివ్వమ్మా. నాకు కందికాయలు తెచ్చి పెడితేనే. గౌరీ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు తను. చీచీ, నీ దగ్గర చుట్టవాసన అంటూ తన్ను విదిల్చుకొని తుర్రు పిట్టలాగా పరిగెత్తింది. గౌరమ్మకి ఇప్పుడు 16 ఏళ్లట. అప్పుడే 10 ఏళ్లు గడిచాయా? దానికి పెళ్లి కూడా చేశాడు రాఘవులు. కూతుర్ని అల్లుణ్ణి తమకు చూపించటానికి తీసుకొస్తున్నాడని ఉత్తరం కూడా రాశాడు. తెల్లారేటప్పటికన్నా రావాలి. ఎంతసేపు అలా కూర్చుంటావు? పడుకోరాదు అంది బసవమ్మ. నీకు మాత్రం నిద్ర పట్టింది. మనవరాలో ఇంటిదైతే చూడాలని కలవరించావు. ఇప్పుడది మన ఇంటికొస్తుంటే మనకెలా నిద్ర పడుతుంది? సర్లే, అర్ధరాత్రి ఇప్పుడెందుకు కబుర్లు? నిద్రపో నిద్రపో. నిద్ర లేక వేడి చేసిందని గొడవ చేస్తావు రేపు అంది బసవమ్మ దుప్పటి కప్పుకుంటూ. దాని మనసంతా తన మీదే. ముసలితనం ముసలోకి దూరినా తన మంచి చెడ్డల గురించి అది ఆలోచిస్తూ ఉంటుంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తనకు బసవమ్మ లాంటి భార్య దక్కింది. తన కళ్ళ ముందే అది వెళ్ళిపోవాలనుకుంటుంది. బసవమ్మ లేకుండా తను రోజులు నెట్టుకోరాగలరా? ఇద్దరం ఒకేసారి చచ్చిపోతే బావుండు. నిద్ర పట్టడం లేదు. వయసులో ఉన్నప్పుడు ఎంత నిద్ర పట్టేది, బండ నిద్రపోయేవాడు. తను నిద్ర లేపటానికి బసవమ్మ నానా యాతనలు పడేది. ఒక్కొక్కసారి కోపం వచ్చి చెంబెడు నీళ్లు తల మీద గుమ్మరించేది. ఆ నిద్రంతా ఎటుపోయిందో.
విశాలమైన ఛాతి, ఉంగరాల జుట్టు, నలుగురిని ఆకర్షించేటట్లు ఉండే మీసకట్టు, ఉబ్బిన దండలతో దిట్టంగా ఉండేవాడతను. వడ్ల బస్తాలను ఆవలిలాగా ఒక్కడే కళ్ళంలో నుండి ఎడ్లబండి మీద పడేసేవాడు. ఇక ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే చాలు, ఊరందరి కళ్ళు తన మీదే. కొత్త పంచె కట్టుకుని, కొత్త కండువా తలకు చుట్టుకుని పెళ్లి కొడుకులాగా తయారయ్యేవాడు. నాన్న ఊళ్ళో మూతుబరి రైతు. ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే నాన్న అరకే ముందు నడిచేది. ఆ తర్వాత పంటలు పండగ అప్పుల్లో పడి పొలమంతా తుడుచుకుపోయినా నాన్న అరకే ఊరేగింపులో ముందు నడిచేది. నాన్న చనిపోయాక తను అరక ముందు నడిపేవాడు. ఎడ్ల కొమ్ములకి పసుపు కుంకుమ రాసి పూల దండలతో అలంకరించేది బసవమ్మ. అరక మెళ్ళో తగిలించుకుని గంటలు మోగిస్తూ తలలు ఎగిరేసుకుంటూ ఎద్దులు నడుస్తూ ఉంటే వాటి వెనక నడవటానికి తనకెంతో గర్వంగా ఉండేది. ముందు తన అరక సాగితే వెనక ఊళ్ళో వాళ్ళందరి అరకలు సాగేవి. ఊరంతా కోలాహలంగా తిరిగాక పొలంలోకి వెళ్ళి భూమాతకు పూజలు జరిపేవాళ్ళు. ఆ రోజుల్లో అదో పెద్ద పండగ. ఇప్పుడు తనకి పట్టుకుందామన్నా అరకా లేదు, నాగలి ఎక్కడన్నా అరువు తెచ్చుకున్నా ఊళ్ళో ఇప్పుడు ఆ ఆచారమూ లేదు. మొన్న ఈ మధ్య ప్రెసిడెంట్ గారు ఎన్నికల్లో గెలిస్తే ఎంత పెద్ద ఊరేగింపు జరిపారో. ఎన్నికల్లో ఉన్నంత ఉత్సాహం రైతుల పండగల్లో ఉండటం లేదు. తాటాకు బుట్టల్లో మునసబు గారిచ్చిన అరటిపళ్ళు ఉన్నాయి. 2 కాయలు తినేసి మంచినీళ్లు తాగి పడుకో అంది బసవమ్మ. ఓసి నీ దుంప తెగ, నువ్వు నిద్రపోవు. నిద్ర పట్టక కూర్చుంటే నన్ను సతాయిస్తావు. నాకు నిద్రొస్తుందిలే, నేను పడుకుంటా. ముదనష్టపు గాలివాన ఒకటి చీదరగా. కాసేపు గొనుక్కొని అటు ఇటు పొర్లి నిద్రలోకి జారుకుంది బసవమ్మ. మధ్యాహ్నం మునసబు నాయడమ్మ వచ్చాడు. ఆయన వెంట పెద్ద పటాలమే ఆడ మగ తరలొచ్చారు. ఊళ్ళో ఉన్న ముత్తైదువుల్లో పెద్ద ముత్తైదువ బసవమ్మే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కాపురాలకి వెళ్లేవాళ్ళు బసవమ్మ దీవెన్లు తీసుకుంటూ ఉంటారు. 80 ఏళ్ల ముత్తైదువ దీవెన్లు మంచివని వాళ్ళ నమ్మకం. వాళ్ల బ్రతుకులు 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో పచ్చగా ఉంటాయని ఊళ్ళో వాళ్ళు తమ ఇంటికి వస్తూ ఉంటారు. పెద్దయ్య నమస్కారం అన్నాడు మునసబుచ్చి రావటంతోనే. పైకి నవ్వుముఖం పెట్టినా మనసులో తనకి బాధగానే ఉంది. ఎంత ముసలాడైనా ఎవరన్నా ముసలయ్య పెద్దయ్య అంటే ప్రాణం చివుక్కుమంటుంది. 85 ఏళ్ల వయసు మీద పడినా తన ఆలోచనలన్నీ 25 ఏళ్లప్పటి జీవితం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. తనిప్పుడు పెద్దయ్య. చేతి దండలు కరిగిపోయాయి. విశాలమైన ఛాతీ కుంగిపోయి ఎముకలు బయటికి పొడుచుకు వచ్చాయిగా. చప్పిడి దవడలు, ఉంగరాల జుట్టుకు బదులు అక్కడక్కడ తెల్ల వెంట్రుకలును. అవును, తనిప్పుడు పెద్దయ్యే. జారిపోయే లాగుతో, చీమిడి ముక్కుతో బలపం ముక్క నోట్లో ఒక్కపొడిలాగా నములుతూ తిరిగిన సాంబయ్య గారబ్బాయి ఊరికి మునసుబు. ఎంత జీవితం దొర్లిపోయింది. మా అమ్మాయిని ఈరోజు సాయంత్రం పెళ్లి కూతుర్ని చేస్తున్నాం. పెద్దప్పని సాయంత్రం మా ఇంటికి పంపు. పెద్దప్ప ముందు మా అమ్మాయి నొసట కుంకుమ దిద్దితే దాని పసుపు కుంకుమలకి లోటు ఉండదు. మన ఊళ్ళో పెద్దప్ప చేత కుంకుమ బొట్టు దిద్దించుకున్న ఏ ఆడకూతురి నుదుట బొట్టు చెరిగిపోలేదు. మీరిద్దరూ పార్వతీ పరమేశ్వర్లా చల్లగా ఉన్నంతకాలం మా ఊరికే దిగులు లేదు అన్నాడు మునసబు నాయుడమ్మ నిలబడే. ఇక మంచంపై ఉన్న కోడిరెట్ట మరకలు అతన్ని కూర్చొనివ్వలేదు. ఆ మాట ఈ మాట మాట్లాడి వచ్చిన వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక చేటలో బియ్యం పోసుకొని మట్టిగడ్డలు ఏరటం మర్చిపోయి తన వంకే చూస్తూ కూర్చుంది బసవమ్మ. ఏమిటే పిచ్చిముఖం వేసుకుని అలా చూస్తూ కూర్చున్నావు అన్నాడు తను. ఆమె కళ్ళల్లో చటుక్కున్న నీళ్లు తిరిగాయి. మనం చచ్చిపోతాం కదూ, మనం చావుకి దగ్గరవుతున్నామనే మనకి పెద్దరికం అంటగట్టారు అంది కళ్ళొత్తుకుంటూ. ఎల్లకాలం బతుకుతామటే ఆ దేవుడు ఎప్పుడు కబురు పెడితే అప్పుడు వెళ్ళిపోతాము. అయినా ఎవడన్నా 350 బతికాడే. సాయంత్రం పూట చావు కబుర్లు ఎందుకు గాని పని చూసుకో. ఎల్లకాలం బతుకుదామని కాదు, మీ కళ్ళ ముందే పసుపు కుంకుమలతో వెళ్ళిపోతే చాలు. నీ గోల నీదే. నువ్వు చచ్చిపోతే ఇంటి పని వంట పని నేను చేసుకోక తప్పదు. నేను చీపురు గరిటెతో చచ్చిపోతే నాకంటే ముందు పసుపు కుంకుమలతో వెళ్ళాలనుకుంటున్నావు అని నవ్వేశాడు తను. మీకంతా నవ్వులాట అంటూ తన పనిలో మునిగిపోయింది. పుట్టలో చలికి మునగదీసుకొని పడుకున్నా కోడిపుంజు రెక్కలు విదిల్చుకుంటూ కొకరోక్కో అంటూ కూసింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు బాలరామయ్య. పక్క దుప్పట్లు మడిచి లేచి నిలబడ్డాడు. తలుపులు తీయబోతుంటే విసురుగా గాలి లోపలికి దూసుకొచ్చింది. బయట కుండపోతగా ఒక్కటే వర్షం. తలుపేసేసి లోపలికొచ్చి కూర్చున్నాడు. బనీన జేబు తడుపుకొని ఉండలుగా చుట్టిన పొగాకు పాయ బయటకు తీశాడు. చుట్టటం ప్రారంభించాడు. తనకి బాగా గుర్తు.
10 ఏళ్ల కిందట ఇలాగే పెద్ద గాలివాన. ఏదో పని మీద పట్నం వెళ్ళాడుతాను. తిరిగొచ్చేసరికి ఊరంతా మారిపోయినట్లుగా కనిపించింది. ఊళ్ళో సగం పైగా ఇళ్ళు కూలిపోయాయి, చెట్లన్నీ కూలిపోయాయి. ఊరంతా చిందరవందరగా ఉంది. బసవమ్మ కూలిపోయిన ఇంటి ముందు కూర్చుని ఏడుస్తూ ఉంది. దాని బాధ ఇల్లు కూలిపోయినందుకు కాదు, ఆ తుఫాన్లో తనెక్కడ చిక్కుకుపోయానని శోకాలు పెడుతూ ఉంది. ఆమె క్షేమంగా ఉన్నందుకు తనెంతో సంతోషించాడు. ఇల్లు కూలిపోయినప్పుడు ఇంట్లోనే ఉందంట. ఆమె మంచం వేసుకున్న వైపు ఉన్న గోడ ఏమాత్రం కూలిపోలేదు. కూలిపోయిన ఇంటి కప్పు నుండి బసవమ్మను ఆ గోడే రక్షించింది. ఊళ్ళో వాళ్ళంతా ఆమె చచ్చిపోయిందని అనుకున్నారంట. తీరా తాటాకులు వాసాలు తీసి చూస్తే లోపల గోడ పక్కనే సురక్షితంగా ఉన్న బసవమ్మను చూసి ముక్కు మీద వేలేసుకున్నారు అందరూను. వారం రోజులు అదో అద్భుతంగా చెప్పుకున్నారందరూ. ఎవరో తలుపు కొట్టడంతో తల చుట్టూ ముసిరిన ఆలోచనలు పక్కకు నెట్టేసి తలుపు తీశాడు. ఎదురుగా రాఘవులు కనిపించాడు. వర్షంలో పూర్తిగా తడిసిపోయి. గౌరమ్మని తీసుకురాలేదురా? ఆతృతగా అడిగాడు బలరామయ్య. వాళ్ళు వచ్చారు, అరుగో ఆ చెట్టు కింద నిలబడ్డారు, అమ్మాయి అల్లుడును. చెట్టు కింద గౌరమ్మకి అంటుకుపోయి నిలబడ్డ ఆమె భర్త కనిపించాడు. బలరామయ్య పెదాలపై చిరునవ్వు మెరిసింది. మెదడులో కూడా మరుపు మడతల్లో పడిన ఓ దృశ్యం బయటకొచ్చి శాటిలైట్లా మెరిసింది. బసవమ్మ తను వేరుశనెక్కలు పీకటానికి పొలం వెళ్ళారు. జోరున వాన కురుస్తుంటే మర్రి చెట్టు కిందకి చేరారు. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవటం చూసి ఆమె భుజంపై చేయి వేశాడు. చెట్టు మొదట్లో చేరి పడగ విప్పి తన వైపే చూస్తున్న నాగుపాము చూడగానే ఇద్దరి గుండెలు అవిసిపోయాయి. ఒకటే పరుగు ఇద్దరు. ఏమిటా ముసిముసి నవ్వు? పిల్లల్ని వాన్లోనే నిలబెడతారా? లోపలికి పిలవండి అంది బసవమ్మ నుదుట కుంకుమ బొట్టు దిద్దుకుని చేత్తో కుంకుమ భరణి తీస్తూ. హఠాత్తుగా ఎవరో నెట్టివేస్తున్నట్లు పెద్దగా గాలి విసురుకు పడిపోబోయింది. బసవమ్మ చేతిలోని కుంకుమ భరణి జారి కింద పడింది. పెళపెళా చెట్టు విరిగిన చప్పుడు. హఠాత్తుగా మీద పడబోతున్న పెద్ద చెట్టు కొమ్మని చూసి గౌరీని పక్కకు నెట్టాడు ఆమె భర్త. తను కూడా ఆ చెట్టు కొమ్మ బారి నుంచి తప్పించుకుందామని కదిలేలోపే తల మీద పడింది. వాన నీళ్లలో కలుసున్న భర్త రక్తం చూసి స్పృహ తప్పి పడిపోయింది గౌరీ. వాన చినుకలకి ఆమె నుదుటి బొట్టు చిరిగిపోయింది. బలరామయ్య స్థాణువులాగా నిలబడిపోయాడు. పెళ్ళయ్యి 6 ఏళ్లు తిరక్కముందే చనిపోయిన కోడలు, పెళ్ళయ్యి 6 రోజులు తిరక్కముందే పసుపు కుంకుమలు కోల్పోయిన మనవరాలు, ఊళ్ళో ఎందరికో కుంకుమ బొట్టు దిద్దిన బసవమ్మ హస్తవాసి తనింట్లోనే పనికిరాలేదు. బసవమ్మ చేతివేళ్లు వణుకుతూ కనిపించాయి మొట్టమొదటిసారిగా బలరామయ్యకి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.